బాబాయ్ మీ పాప యుఎస్ లో ఉంటది కదా? అవునండి. బాగా విపరీతంగా ఉంది. అక్కడ యుఎస్ హాస్పిటల్ లో కూడా చూపించాము. ఓకే. 3 హాస్పిటల్ లో చూపించాను, అక్కడ తగ్గలేదు. ఓకే. మళ్ళీ మీ దగ్గర తీసుకొని టాబ్లెట్స్, మెడిసిన్ అవి తీసుకొని క్రీమ్స్ తీసుకొని ఓకే పంపించాము. అక్కడ యుఎస్ కి పంపించారా? పంపించాము. ఓకే. అక్కడ వాడి మీరు నెలకిచ్చారు, 15 రోజులకే తగ్గిపోయింది. మొత్తం 15 రోజులకే 15 రోజులు క్లోజ్ అయిపోయింది. టాబ్లెట్లు ఉన్నాయి, క్రీములు మిగిలినాయి. మొత్తం క్లోజ్ అయిపోయింది. అసలు ఎన్ని రోజులు వాడాలని చెప్పిన నేను? మీరు 3 నెలలు వాడాలి. 3 నెలలు వాడాలి. ఆ రోజు నాకు ఫొటోస్ పంపించింది. ఆ రోజు ఫొటోస్ పంపిస్తే ఎంత దారుణంగా ఉందో నేను చూశాను. అవును. అసలు చాలా ప్రైవేట్ పార్ట్స్ లో కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అవును. మొత్తం తగ్గిపోయింది కదా బాబా? మొత్తం కంప్లీట్ క్లోజ్. అసలు ఏం లేదు. 15 రోజులలో మొత్తం తగ్గిపోయింది. అవును. మీ మీద మీరేమో నా మీద నమ్మకంతో వచ్చారు. మీకు తగ్గించాను, మీ పాపకి తగ్గించాను. యుఎస్ లో ఉన్న పాపకు కూడా తగ్గించాను. యుఎస్ లో ఎక్కడ ఉంటుంది పాప? సౌత్ కరోలినా. ఓకే. జాబ్ చేస్తారా అక్కడ? ఏం జాబ్ చేస్తున్నా? సాఫ్ట్వేర్. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. మంచి రివ్యూ ఇచ్చారు. ఇది యుఎస్ వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. యుఎస్ నుంచి వచ్చేటోళ్ళు కూడా చాలా మంది యుఎస్ వాళ్ళు నా దగ్గర అక్కడ నుంచి వాళ్ళ లోకల్ అడ్రస్ పంపించేసి తీసుకుంటూ ఉంటారు మెడిసిన్స్. మొత్తం తగ్గిపోతాయి వాళ్ళకి కూడా. కంప్లీట్ తగ్గిందండి, చాలా బాగా తగ్గిపోయింది. అక్కడ 3 హాస్పిటల్ తిరిగినా డబ్బులు అయిపోయినాయి కానీ అసలు రిజల్ట్ లేదు. అసలు అన్ని డబ్బులు పోయినా కూడా రిజల్ట్ లేదు. మీకు తెలుసు కండి అమెరికాలో హాస్పిటల్స్ అంటే ఏ రేంజ్ లో ఉంటాయో. మొత్తం వేలలోనే ఉంటాయి. తగ్గలేదు. మన దగ్గర తగ్గిపోయింది. జస్ట్ మీ అమ్మాయికి రాసింది కూడా 1500 రూపాయల మందులే రాశారు. ఆ రోజు 1500 రూపాయలతో మొత్తం తగ్గిపోయింది. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.